తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వీరు శ్రీ విద్యకు సంబంధించి మంత్ర యంత్ర తంత్రాలకు సంబంధించి దాదాపు 100కు పైగా పుస్తకాలు రాయటం జరిగింది. అదేవిధంగా మైసూర్ అవధూత దత్తపీఠానికి సంబంధించి ఆస్థాన పండితులుగా కూడా ఉండటం జరిగింది. వారే డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, శ్రీరామనవమి రాబోతోంది. మరి శ్రీరామనవమి అంటే చాలా మంది నవమి రోజున స్వామికి ఎందుకు వివాహం చేశారు, మామూలుగా అయితే నవమి రోజున వివాహాలు చెయ్యరు కదా అనే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎక్కడ ఏ సందు ఏ వాడ వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఆలయాల్లో కానివ్వండి, నార్మల్గా కూడా స్వామి కళ్యాణం చేస్తూనే ఉంటారు. ఏ విశేషానికి పాల్గొనకపోయినా శ్రీరాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతూ ఉంటారు. మరి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు అంటూ ఉంటారు. ఆ తలంబ్రాలకు కూడా చాలా విశిష్టత ఉంది. చాలా మంది గట్టిగా విశ్వసిస్తారు, ఆయన ఆ తలంబ్రాలు, వివాహం జరిగిన తలంబ్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే శుభం అని చెప్పి, వివాహం అవుతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీరాముడి జననం ఆ రోజు అంటారు, పట్టాభిషేకము అంటారు, వివాహము అంటుంటారు. అసలు ఏంటి శ్రీరామనవమి యొక్క విశిష్టత? పెద్దవాళ్ళని గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి జీవితంలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే రోజున జరుగుతాయి అనేది ఒక నానుడి. ఒక్క పుట్టినటువంటి రోజు మనం చూద్దాం. పెద్దవాళ్ళకి పుట్టినరోజు కానీ, వాళ్ళ వివాహం అయినటువంటి రోజు కానీ, అలాగే వాళ్ళకి రాజ్యాభిషేకం, పట్టాభిషేకం జరిగినటువంటి రోజు కానీ అన్నీ కూడా ఒకే రోజు జరుగుతాయి. అందుకే శ్రీరామనవమి, శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు అన్నప్పుడు అక్కడ చెప్తాడు, మహి పునర్వసుతార మధ్యాహ్న వేళ గ్రహ పంచకము నుదగ్రహ స్థితి ధనర. అంటే 5 గ్రహాలు వచ్చేలా ఉన్నాయి ఆయనకి. గురుడు చంద్రుడు ఒక ఇంట కూడి ఉండ, లలిత కర్కాటక సుఖ లగ్నంబునందు. అప్పుడు పుట్టాడు శ్రీరాముడు, కర్కాటక లగ్నంలో పుట్టాడు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. చైత్రశుద్ధ నవమి అది పరమైనటువంటి, అది పరమ పుణ్యకాలం కాదు. రాముడు పుట్టాడు కాబట్టి ఆ నవమి పుణ్యమైంది. మన అందరికీ కూడా మనం ఉద్ధరించేవంటి మహానుభావుడు ఆ రోజున శ్రీరామచంద్రుడు అవతరించాడు కాబట్టి ఆ నవమికి అంత ప్రాశస్త్యం అనేది వచ్చింది. ఎప్పుడైనా అంతే. మన ఇంటికి ఎప్పుడైతే మన కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ మన ఇంటికి వస్తారో ఆ రోజునే మనకు పండగ వస్తుంది. అంతేగాని పండగ రోజున వాళ్ళు రారు. వాళ్ళు వచ్చిన రోజే మనకు పండగ. అంతే ఇక్కడ. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు కాబట్టి, అవతరించాడు కాబట్టి అది పండగ. ఇక మరి ఆ రోజునే ఆయన యొక్క కళ్యాణం చేస్తారు కదండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ రోజునే ఆయన పట్టాభిషేకము జరుగుతుంది, ఆయన కళ్యాణము జరుగుతుంది. కళ్యాణం జరిగి సామాన్యంగా ఆ మర్నాడే ఆయనకి సామ్రాజ్య పట్టాభిషేకం అని చెప్పేసి చేయటం కూడా జరుగుతుంది. దేవాలయాల్లో అది కూడా చేస్తారు. సో ఇలా జరగటం అనేది ఇది ఒక సంప్రదాయంగా, ఒక శ్రీరామనవమే కాదు, మనకి జన్మాష్టమి అది కూడా అంతే. ఆ రోజున కూడా రుక్మిణీ కళ్యాణం అనేది చేస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమిటి శ్రీరామనవమి మీద మనకు వచ్చిన అనుమానం? మన అనుమానం ఏంటి? అంతే, అంటే రకరకాల అనుమానాలు. మరి ఎందుకు వివాహం నవమి రోజు ఎందుకు చేయాలి? నవమి రోజు వివాహం చేయకూడదు అని ఏం లేదు. మనం సామాన్యులు నవమి రోజు అలా కాదు. మనం ముహూర్తం చూసుకుంటాం. ఆ ముహూర్తం చూస్తే గ్రహముల యొక్క కలయిక కదా. ఇప్పుడు సామాన్యంగా మనం ముహూర్తం చూసేటప్పుడు ఆ లగ్నం ఏదైతే పెట్టుకుంటామో ఆ లగ్నానికి ఎవరి దృష్టి ఉన్నది అనే విషయం మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. దానికి గురువు యొక్క దృష్టి ఉన్నది. గురువు యొక్క దృష్టి ఉన్నది అంటే అసలు అందులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ 90% లోపాల వరకు కొట్టేట్లు పారేస్తాం. ఆ లగ్నానికి గురువు దృష్టి ఉన్నది అంటే మనకు అంత ప్రాశస్త్యం ఇచ్చేస్తున్నాం. అలాగే మిగిలినటువంటి గ్రహాలు కూడా వాటి యొక్క స్థితులను బట్టి ఆ లగ్నం చాలా గొప్పది అన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ ఎప్పుడు పుట్టాడైనా మహి పునర్వసుతార మధ్యాహ్న వేళ, పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. మధ్యాహ్నం సమయంలో అభిజిన్ ముహూర్తంలో 12 గంటలకు పుట్టాడు.
అందుకే మనం కళ్యాణం చేసేటప్పుడు కూడా చూడండి, రామకి సీతా కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకి యా. అప్పుడు చేస్తాం. ఏ రకమైనటువంటి ముహూర్తము లేకపోతే, మనకు ముహూర్తం దొరకకపోతే అభిజిన్ ముహూర్తంలో వివాహం చేసేయండి అన్నాడు. అసలు మీరేం చూడక్కర్లా. ఆ రోజు మంచి చెడ నక్షత్రం ఏంటి ఏం అవసరం లేదు మీకు. అభిజిన్ ముహూర్తం ఉంటే పలుకు గనక పాతేసినట్లయితే ఆ నీడ అనేది అటు కానీ ఇటు కానీ ఎటు కూడా పడకుండా అలాగే దాని మీదే పడుతుంది మధ్యాహ్నం 12 గంటలు. అది ముహూర్తం. అందుకని అటువంటి ముహూర్తంలో అది ఉన్నటువంటి ముహూర్తాల్లో చాలా గొప్పదైనటువంటి ముహూర్తం అది. అందుకని ఆ ముహూర్తంలో అప్పుడే వివాహం చేసేస్తారు. అంటే మరి ఇంపార్టెంట్ ఈవెంట్ కదా, అందుకని అది కూడా చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు లోకానికి అంతటికీ కూడా రాముడు అంటే ధర్మం, సీతారాములు అంటే ఆదర్శ దంపతులు, అందరూ కూడా భార్యాభర్తలు రాముడు సీతలా ఉండాలి అంటారు. మరికొంతమంది వితండంగా వాదించే వాళ్ళు ఎక్కడ సుఖపడ్డట్టుగా ఉంది, ఎందుకు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి ఒక వివరణ. ఇప్పుడు సుఖపడటము అనేటటువంటిది ఏమిటి? అసలు సుఖపడటం అంటే మీరేదో నేను హాయిగా తిన్నానా, నేను హాయిగా పడుకున్నానా, ఏసీ వేసుకున్నానా, నీ సుఖమే కాదు కావాల్సింది ఇక్కడ. రాముడు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు అని చెప్తూ ఉన్నాం మనం. ధర్మం అంటే లోకంలో మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా చరించాలి, తల్లిదండ్రుల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యతలు చూపాలి, అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా ఉండాలి, ఆయన చెప్పటం కాదు చేసి చూపించాడు. మీరు చెప్పినట్టుగా సీతారాములు కలిసి ఒక చోట ఉన్నటువంటిది ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఎక్కడో వాళ్ళు ఎంతకాలం ఉన్నారు? పెళ్ళయి ఇక్కడికి రాగానే వనవాసాన్ని బొమ్మన్నారు, పోయారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సీతావనవాసానికి వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఇంకెక్కడుంది? వాళ్ళిద్దరూ కలిసి జీవించినటువంటిది ఆ రోజులు తక్కువే, కానీ వాళ్ళు ఇద్దరూ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు కావాలి అనే అనుకున్నారు తప్పించి అక్కర్లేదు అనుకోలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎనలేనటువంటి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు వాటిని చూడకుండా, దాని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడకుండా పైన కనిపించింది వాళ్ళిద్దరూ కలిసి ఓ చోట లేరండి, అడవిలో ఉన్నారు. అడవిలో ఉంటే మాత్రం వాళ్ళు కలిసే ఉన్నారుగా. అడవిలో ఉన్నారు నిజమే, మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ నిజమే, మేమేం కాదంటం లేదు. కానీ అడవికి కూడా ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ధర్మాన్ని రక్షించడం కోసం వెళ్ళారు. అక్కడ సీతని అడవికి బొమ్మని ఎవరు చెప్పలా, రాముడు వెళ్ళాడు కాబట్టి రాముడితో పాటే సీత వెళ్ళింది. లక్ష్మణుడిని అడవులకి వెళ్ళమని చెప్పేసి కైకేయం కోరలా, కానీ రాముడికి సేవ చేయడం కోసం అని లక్ష్మణుడు సేవకా ధర్మంగా వెళ్ళాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవి వదిలిపెట్టేసి రాముడు ఎందుకు వెళ్ళాడు? పితృవాక్య పరిపాలన, అందుకని నేను అడవులకు పెడుతున్నాను అన్నాడు, వెళ్ళాడు. మీరు ఆ మాటలు వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ కలిసి ఉండలేదు కదా, ఇవే మీరు ఆలోచించాల్సింది. అది కాదు మనం ఆలోచించాల్సింది. అందులో ఉన్నటువంటి అసలు రహస్యాలు ఏమిటి, ఏం చెప్తోంది రామాయణం మనకి? రామాయణం చదవాలి అన్నాం. ఎందుకు చదవాలి? నేను రామాయణం మీద మీకు అనేక ఉపన్యాసాలు చెప్పాను. నేను చాలా ఉపన్యాసాలు చెప్పాను రామాయణం మీద. అప్పుడు చెప్పాను, రామాయణం చదవాలి అంటే చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, పని పడు లేనటువంటి వాళ్ళంతా ఇట్లా ఏ రామాయణ భారతాలు చదువుతారు అని. నిజమే, నీకు తెలిసినంతవరకే. నేను కూడా ఇక్కడ మీరు మర్చిపోకున్నటువంటి విషయం ఏమంటే, మీకు ఏ రకమైనటువంటి భావాలు ఉన్నాయో నాకు అవే రకమైన భావాలు ఉన్నాయి. నేను యువతలకు వస్తే మీకన్నా ఎక్కువగానే నేను కామెంట్ చేయగలను, కానీ అందులో ఉన్నటువంటి యథార్థాన్ని తెలుసుకుని మనం కామెంట్ చేయాలి. ఆ రామాయణాన్ని చదువుతున్నప్పుడు లేదా 10 మందికి చెబుతూ ఉన్నప్పుడు మనకి అందులో ఎన్ని రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక విషయం కాదు, కుంభకర్ణుడిని నిద్ర లేపాడు. ఇది యుద్ధం జరుగుతున్నప్పుడు రావణ బ్రహ్మం నిద్ర లేపితే కుంభకర్ణుడు లేచాడు. ఏమిటయ్యా అన్నాడు. రాముడితో యుద్ధం వచ్చింది అన్నాడు. అప్పుడు కుంభకర్ణుడు చెప్పినటువంటి నీతి, రాజనీతి చెప్తాడు కుంభకర్ణుడు. ఏం చేయాలి, ఏం చేసావు అసలు నువ్వు? రావణుడిని బండబూతులు తిడతాడు అనగారిని.
అంటే ఆయన ఎన్ని రకాలైన తప్పులు చేశాడో అవన్నీ కూడా వరుస పెట్టి ఏకరువు పెట్టి ఇన్ని తప్పులు అసలు ఎవడు చేస్తాడు, ఎందుకు చేసావు ఈ తప్పులు నువ్వు? అయినప్పటికీ నువ్వు అన్నవి నేను తమ్ముడిని, నువ్వు రాజువి, నువ్వు చెప్పావు, అందుకని నేను యుద్ధానికి వెళ్తున్నాను అని యుద్ధానికి వచ్చాడు. కాబట్టి అక్కడ చేయకూడనటువంటి పనులు, చేయవలసినటువంటి పనులు ఇవన్నీ చాలా చెప్తాడు. ఇలాంటి ధర్మాలు అనేకమైనటువంటి ధర్మాలు అక్కడ చెప్పడం జరిగింది. రాముడు అంటే మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు అని చెప్తున్నాం కదా. మనం ఇన్ని మాటలు చెప్పాం. ఆయన ప్రాణానికి ప్రాణంగా భావించినటువంటి ఆయన భార్యని ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి రాజ్యం కోసమని, దేశం కోసమని, ప్రజల కోసమని భార్యను త్యాగం చేశాడు. అదే నువ్వు చేస్తావా? చేయవు కదా. వాళ్ళంతా ఎట్లా పోతే నాకేదో, నాకు అపరం నా బాగుంటే చాలు అని నువ్వు ఆలోచిస్తావు. కానీ రాముడు అలా ఆలోచించలేదు. అందుకే ఆయన ధర్మపురుషుడు అయ్యాడు. ఆయన విగ్రహాన్ని వాడలో మనం పూజ చేస్తున్నామంటే అసలు రామాలయం లేనటువంటి ఊరు ఏదైనా ఉంటుందా? మరి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఇగో ఇలాంటి పనులు చేయటం వల్లనే ఆయన అన్నింటినీ వదిలిపెట్టి దేశం కోసం, ప్రజల కోసం, ప్రజల యొక్క సుఖశాంతులే నాకు కావాలి, వాళ్ళు సుభిక్షంగా ఉండాలి. అదే రాముడు చెప్పినటువంటిది. ఆయన ఊరికే కూర్చుని చెప్పడం కాదు, చేసి చూపించాడు. ప్రతి బిట్టులోనూ, ప్రతి అణువున కూడా ఈ రకంగా ఉండాలి, శత్రువుని కూడా క్షమించేటువంటి గుణం ఉన్నది అన్నాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు రావణ బ్రహ్మ యొక్క రథం విరిగిపోయింది, సారథి చచ్చిపోయాడు, గుర్రాలు చచ్చిపోయినాయి, ఏమీ లేదు. ఆయన నిరాయుధుడై, ధనుసు విరిగిపోయింది, నిరాయుధుడై నేల మీద నుంచుని ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, నిన్ను సంహరించడం అనేది నాకు ఇప్పుడు చిటికీలో పని, కానీ నేను ఆ పని చేయను. నువ్వు వెళ్ళు, నువ్వు నిరాయుధుడివి, వెళ్ళు, ఆయుధాలు తెచ్చుకో, మళ్ళీ బలాన్ని తెచ్చుకో, నేడు పోయి రేపు రా, వెళ్ళిపోయి మళ్ళీ సైన్యాన్ని వెంటబెట్టుకుని రా యుద్ధం చేయడానికి. మరి ఎవరైనా చేస్తారా? మరి శత్రువు అలా చేసి దొరికినప్పుడు అదే రావణ బ్రహ్మ అయితే చేసేవాడా? అదే రావణ బ్రహ్మకి రాముడే కనుక అలా దొరికితే వెంటనే నరికేవట్లు పారేసేవాడు కదా. ఖచ్చితంగా. అందుకే రాముడు దేవుడయ్యాడు. మనం ఇలా అయిపోయినాం. మన ఊరికే ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మనం ప్రశ్నలు ఎందుకు వేస్తూ ఉంటామంటే మనని 10 మంది గుర్తించాలి కాబట్టి. మనం ఏదో గొప్పగా అడిగాం కదా, అవతల వాడు సమాధానం చెప్పలేని ప్రశ్న మనం వేసాం కదా అని చెప్పి మనం అనుకోవటం కోసమని 10 మంది మన ఇలా అనుకోవాలి ఈ భావంతో ఎప్పుడు అలా అడగద్దు. అందులో ఉన్నటువంటి నిజాలు అసలు ఏం చెప్పారు ఇందులో, ఒక్క విషయాన్ని ఆలోచిస్తే రామాయణం ఎందుకు చదవాలి అనే విషయం మనకి చాలా గొప్పదైనటువంటి గ్రంథం. అనేకమైనటువంటి విషయాలు చెప్తే అంతా ధర్మాలే చెప్పింది. ఏ రకంగా ఉండాలి, మానవుడు ఏ రకంగా అసలు బతకాలి. మనం అంతా ఇవాళ అనుకుంటూ ఉంటాం, ఇది రామరాజ్యం కావాలి, రామరాజ్యం. ఏమిటా రామరాజ్యం అంటే? ఊరికే బోర్డు రాయంగానే సరిపోతున్నా రామరాజ్యం అని కాదు కదా. ఆ రోజున ఏం జరిగిందో ఇవాళ అలా జరగాలి. మరి అటువంటివన్నీ మనం చేయాలి. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నోరెత్తి రామా అని అంటే ఆ కష్టం తీర్చేవాడు అని చెప్తున్నారు. మరి అటువంటి గవర్నమెంటు, అటువంటి పరిస్థితులు మనకి రావాలి అనే మనం కోరుతున్నాం. ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ చెప్తాను కదా, అదే కదా, ఆ రామరాజ్యం రావాలి అంటే మనం ప్రయత్నం చేయాలి, మనలో కూడా మార్పు రావాలి. అదే చెప్తూ ఉన్నది. మనం అంతా కలిసికట్టుగా కనుక పనిచేస్తే ఆ మార్పు అనేది వస్తుంది. మన యొక్క మన ప్రవర్తన అనేది మారాలి, మనకి మొరాలిటీ అనేది రావాలి. ఆ మొరాలిటీకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు రామాయణ భారతాల్లో, రెండింటిలోనూ కూడా. మొరాలిటీ లోపించింది కాబట్టే భారతంలో మొత్తం 18 అక్షోహిణి సైన్యాన్ని నరికవతల పారేయడం జరిగింది. ఇంకా ప్రక్షాళన చేయడానికి అసలు ఎక్కడ అవకాశం అనేది అక్కడ దొరకల. ఇక్కడ కూడా ప్రయత్నం చేశారు, ఆఖరి నిమిషం దాకా ప్రయత్నం చేశాడు. నేడు పోయి రేపు రా అన్నాడు. ఇప్పటికైనా నువ్వు మార్చుకో అన్నాడు. సీతను తీసుకొచ్చి మాకు అప్పగించు, నువ్వు చేసిన తప్పు అని ఒప్పుకో చాలు, మీలో పరివర్తన అనేది వస్తే మేము వదిలేస్తాము అన్నాడు. రాలేదు. రాకపోతే ఇంకా చేయగలిగింది ఏముంది? ఆఖరు వస్తానుగా ఆయన శిక్షించడం ఒకటే జరిగింది.
కాబట్టి అంత మహత్తరమైనటువంటిది రామాయణం. రామాయణాన్ని వినటం వల్ల మనకేం వస్తుంది, రామాయణం మనకేం చెప్తుంది? జనం ఏం పిచ్చాళ్ళు కాదు. రామాయణం మనకి ఏమీ చెప్పకపోతే ఇంతమంది తీసినటువంటి సినిమాని మళ్ళీ తీసి డైరెక్టర్లు మారుతున్నారు, యాక్టర్స్ మారుతున్నారు, అంతేగాని కథ అదే కదా, ఇతివృత్తం అదే. మరి ప్రతిసారి సూపర్ హిట్ అవుతూనే ఉంది. మీరు ఎన్నిసార్లు తీసినా రామాయణాన్ని జనం చూస్తూనే ఉన్నారు. కారణం అందులో ఉండే నీతి, న్యాయం అవన్నీ కూడా ప్రజలకు బాగా పడతాయి. మరి వాళ్ళు ఆచరించట్లేదు కదా అంటే సామాజిక విప్లవం రావాలి. అందరూ అనుకోవాలి ఆచరించాలి అని. ఒకడు అనుకుంటే ఉపయోగం ఏంటి? 10 మంది అనుకుంటే అప్పుడు మనకి రామరాజ్యం అనేది వస్తుంది. అంటే ఈ రామరాజ్యం తీసుకురావటం కోసమే ఈ వీధి వాడవాడ ఈ కళ్యాణాలు చేయటం ఇవన్నీ అనుకోవచ్చా గురుగారు? ఎందుకు ఈ రామరాజ్యం వీధి వాడవాడ ఇట్లా ఈ కళ్యాణాలు చేయటంలో మనకు ఆంతర్యం ఏమిటి అంటే, పూర్వకాలంలో మనకి సంఘీభావం అనేది తక్కువగా ఉండేది. ప్రత్యేకించి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో అప్పుడు ఈ స్వాతంత్రోద్యమం అనేది బాగా ఉండేది కదా. ఆ సమయంలో ముందు గణపతి ఉత్సవాల్ని ఆయన బాలగంగాధర్ తిలక్ ఆ రోజు ఆయన ప్రారంభం చేశాడు. ప్రతి దీంట్లోనూ కూడా, ప్రతి వీధిలోనూ కూడా గణపతి ఉత్సవాలు, గణపతి నవరాత్రులు జరిపించండి అన్నాడు. ఎందుకు గణపతి నవరాత్రులు జరిపించమన్నాడు? 10 మంది ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఒక చోట పోగొతారు, మీకు అందరికీ యూనిటీ అనేది పెరుగుతుంది, అందుకని గణపతి ఉత్సవాలు జరిపించండి అన్నాడు. అలాగే నవమి ఉత్సవాలు, మనం బజార్లో పందేళ్ళు వేసి జరిపే ఉత్సవాలన్నీ కూడా వీటి కోసమే, యూనిటీ రావటం కోసం. మనం ఇంతమంది ఉన్నాము, అసలు మన బజార్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. ఒకసారి ఏదో ఒక మూమెంట్ వచ్చింది, అప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. 2 రోజులు 3 రోజులు అంతా మాకు విజయవాడ మొత్తం బంద్ అయిపోయింది. ఆ బంద్ అయిపోయినటువంటి సమయంలో ఆ సాయంత్రం పాటు అందరూ ఒక చోట వచ్చి చేరారు, ఏమిటో జరిగిపోతుంది అని. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఏంటి వీళ్ళంతా మనసందులో ఉండేవాళ్ళేనా? అసలు ఇంతమంది ఉంటారనే సంగతి, ఉన్నారు అనే సంగతి మాకు ఇంతవరకు తెలియదండి. ఎందుకు తెలుస్తుంది? తెల్లవారు లేవగానే ఎవడి పని చూసుకోవడానికి వాడు పరిగెత్తేస్తున్నాడు. అంతే. రాత్రిపూట ఎవడికి వీలైనప్పుడు వాడి ఇంటికి వస్తున్నాడు. కాబట్టి మన ఇంట్లో పక్కింట్లో ఎవడున్నాడో కూడా మనకి తెలియదు. మరి మనకి ఈ సంఘీభావం రావాలి అంటే వాళ్ళంతా ఒక చోట కలవాలి. ఎట్లా కలుస్తారు? అందుకోసమే ఈ అయ్యప్ప స్వామి దీక్షలు పెట్టి భజనలు చేసిన, లేకపోతే గణపతి నవరాత్రులు, శ్రీరామనవమి పందిట్లు, లేదా ఇప్పుడు అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల్లో ఇవి వేయటం కూడా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలను చేసి మనమంతా 10 మంది ఒక చోట కూర్చొని మేమంతా ఉన్నాము అని సంఘీభావం తెలుసుకోవడం కోసం, దానికోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ తలంబ్రాలకు సంబంధించి కూడా విశ్వాసం ఉంది అంటే దాని గురించి ఉంది. తలంబరాలు భద్రాచలంలో ఇప్పుడు శుభమైనటువంటివి మనం కనుక వాడుకున్నట్లయితే మనకు కూడా శుభం జరుగుతుంది అని ఒక నమ్మకం ఉంది. అంటే భద్రాచలంలో అక్కడ రామ కళ్యాణం, రాముడికి తలంబరాలు, ఆయనకి పోసినట్టు అక్కడ ముత్యాల తలంబరాలు కూడా పోయటం జరుగుతుంది. ఆయనకు పోసినటువంటి ఆ తలంబరాలు తెచ్చుకుని పెళ్లికి కావలసినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ నెత్తిన కనుక ఆ అక్షతల కింద వేసినట్లయితే వాళ్ళకి సంవత్సరం తిరగకుండా వివాహం జరుగుతుంది అని ఒక నమ్మకం అనేది ఉంది. నమ్మకం అనేది ఒట్టిగా రాదు. అలా అక్షతలు వేస్తే ఎవరికో కొంతమందికైనా జరిగింది గతంలో, కాబట్టి అది నమ్మకం అనేది ఉంది. కాబట్టి అంత నమ్మకం ఉంది. అందులో ఇంకోటి, ఆ తలంబరాలు వాళ్ళు పోయటంలో అవి మామూలుగా బియ్యము అంటే మనకి తెలిసేదో మరలో పోసేసే ధాన్యాన్ని బియ్యం పట్టుకొస్తాం, లేకపోతే దంపిన బియ్యం పట్టుకొస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. కొంతమంది ఆ తత్పరత, తాదాత్మ్యత, రాముడు అంటే విపరీతమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సామాన్యం కాదు. వాళ్ళు ధాన్యాన్ని ముందు పోసుకుని చేత్తో ఒలుస్తారు. వాళ్ళు ఈ ధాన్యం మీద ఉండే పొల్లుని చేత్తో ఒలిచి ఆ గింజ తీసి ఆ పక్కన పెడతారు. అలా పక్కన పెట్టినటువంటి గింజలే ధాన్యపు గింజలు, అవే బియ్యపు గింజలు. వాటినే ఇక్కడ ఈ తలంబరాలుగా వాడటం అనేది జరుగుతుంది. కాబట్టి మరి వాటికి ఎంత ప్రాశస్త్యం ఉన్నది అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. చూడండి, చాలా గొప్పగా. అయితే దీంట్లో
ముత్యాల తలంబరాలు, ఉమ్, ముత్యాలు కూడా తలంబరాలుగా పోసేవంటి ఆచారం. ఇప్పుడు మన వాళ్ళు పెళ్ళిళ్ళలో మనకి పోస్తూనే ఉన్నారు కదా, అవును. అవేవో అనేక ప్లాస్టిక్. రకాలు కలిపి అవన్నీ కూడా ఎత్తినెత్తిని పోస్తూ ఉన్నారు. సో అట్లా ముత్యాల తలంబరాలు పోసేవంటి ఆచారం కూడా అక్కడ ఉంది. ఆ ముత్యాలు ప్రత్యేకంగా సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. ఆ, తర్వాత ఇక్కడ మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్, మన యొక్క గవర్నమెంటే ఆ తలంబరాలు అవి కూడా తీసుకొస్తుంది అక్కడికి. ఉమ్, ఉమ్, గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర ఆ దేవాదాయ మంత్రి ఎవరో ఆ కన్సర్న్ పీపుల్ ఆ ముత్యాల తలంబరాలు అవి తీసుకురావటం, వాళ్ళు కూడా వచ్చి అఫీషియల్గా అక్కడ ఆ వివాహానికి ఆ వివాహ తంతువుకి అటెండ్ అవ్వటం. అందులో రాముడి యొక్క కళ్యాణం అన్నప్పుడు భద్రాద్రి మనకి, అవును. ఆ భద్రాచలంలో జరిగే కళ్యాణం గుళ్ళో జరగదు, ఉమ్, అది నడి రోడ్డు మీద చేస్తారు. ఉమ్, ఎందుకనంటే అందరికీ చూడటానికి వీలుగా, అవును. అందరూ కూడా ఆ కళ్యాణాన్ని డైరెక్ట్గా చూడటానికి వీలుగా వాళ్ళు 4 రోడ్లు కలిసే ఉండే కూటమిలో ఒక పెద్ద ఈ ఏర్పాట్లన్నీ భారీగా చేసి అక్కడ కళ్యాణం చేయటం అనేది జరుగుతుంది. అంటే అందరికీ కూడా ఆ ప్రయోజనం కల్పించడం అనేది జరుగుతుంది. ఉమ్, ఇలా ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. స్వామివారికి పట్టు వస్త్రాలు పట్టుకొస్తారు గవర్నమెంట్ వాళ్ళు, అవును. పట్టుకొస్తారు. అయితే ఏమంటే ఇంత కళ్యాణం జరుగుతుంటే కొన్ని ఎప్పుడైనా ఉంటాయర్రా, దుష్టశక్తులు అనేవి ఎప్పుడైనా ఉంటాయి. ఉమ్, మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం చూస్తే, మోడీ ఇదివరకు ఒకసారి పాకిస్తాన్ మీద ఏదో ఒక సర్జికల్ ఫైట్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఇచ్చేశారు. ఆ చేసి ఇట్లా మనం చేసాము, ఇందులో మనం గెలిచాము అని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఉమ్, చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు. ఇందులో ఒక ఆయన ఎవరో లేచి, మేము నమ్మం ఇవన్నీ మీరు చేశారని మాకు నమ్మకం ఏంటి, మీరు ఆ సర్జికల్ ఫైట్ చేసినటువంటి వీడియోలు మాకు ప్రదర్శించండి అన్నాడు. ఉమ్, అరే అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉంటుందా? యుద్ధం జరుగుతుంటే వీడియో తీస్తారా ఎవరన్నా? వీడియో తీసి ఏమన్నా మీరు సినిమా అనుకున్నారా దీన్ని వీడియో తీయడానికి? మీరు ఆ వీడియో ప్రదర్శిస్తేనే మేము నమ్ముతాం. ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అది ఎవరు ఏమిటి అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటిదే కొన్ని రకాలైనటువంటి ఇవి లేచి, ఎందుకు అంటే వాళ్ళు ఎవరో లేచి ఇది శ్రీరామచంద్రుడు కాదు ఇక్కడ ఉండేది, ఇక్కడ రామనారాయణుడు ఉంటాడు. ఎవరు చెప్పాడు నీకు? నా కళ్ళ కనిపించి చెప్పాడా? నీకు కనిపిస్తే నాకు కూడా కనిపించమను. ఎందుకు ఇలాంటివన్నీ చెప్పి ఉపయోగం ఏంటి అంటే, ఇవి ఎవరు చేస్తూ ఉంటారు అంటే నాకు తెలిసి ఒకళ్ళే. ఎవరు అంటే, ఎవరికైతే పేరు ప్రతిష్ట అనేవి బయట 10 మంది చెప్పుకోవడం మానేస్తారో వాళ్ళంతా వాళ్ళ నేమ్ మళ్ళీ ఫ్లోట్ చేసుకోవడం కోసం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పేరు బయటికి రావాలి, 10 మంది వాళ్ళని చెప్పుకోవాలి. ఎలా చెప్పుకుంటారు? అందుకని ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏదో మనకి నా చిన్నప్పుడు వాళ్ళు ఎవరో కథ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న వాడు ఊళ్ళో ఒక వెధవ, రోడ్డు ఒక పనికిరాని వెధవుడు ఉన్నాడు. వాళ్ళ నాన్న వీడికైనా వెధవ. వాడు చచ్చిపోతూ కొడుకు మాట చెప్పాటరే, నీకైనా నేను గొప్పవాడినే, నువ్వు అనిపించాలరా ఊళ్ళోనూ అని. సరేను అన్నాడు. వీడికి ఎలా అనిపించాలో తెలియదా. వాళ్ళ నాన్న మంచివాడని అనిపించాలట. అసలు మంచితనం ఎలా చేస్తే మంచివాడు అవుతాడు వీడికి తెలియదు. ఎలాగా చాలా రోజులు ఆలోచించాడు. ఆలోచించగా వాడికి ఒక చిన్న ఆలోచన అనేది తట్టింది. మీరు ఐదా భావించకండి, నేను ఆ ఆలోచన కూడా ఏదో చెప్పేస్తాను. ఆ ఊళ్ళో ఊరి చివర ఒక మంచినీళ్ళ బావి ఉండేది. పొద్దున్నే ఆ బావికి చుట్టూ పళ్ళెం కట్టేసి ఉంటుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పొద్దున్నే ఆ బావిలోంచి నీళ్లు తోడుకుని ఇంటికి తీసుకెళ్తారు. అవే మంచినీళ్ళు. వీడు ఆలోచించాడు. వీళ్ళ నాన్న పొద్దున్నే చెంబట్టుకుని ఆ బావి దగ్గరలో అక్కడికి పోయి వీడి పనులన్నీ కానిస్తుండేవాడు. ఆ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళంతా వాడిని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. మరి వాడే మంచివాడు అనిపించాలి. ఆ మర్నాడు వీడి చెంబట్టుకుని ఆ బావి పక్కన అక్కడే కూర్చున్నట్టు వాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, డోరే వీడికైనా వీళ్ళ నాన్న రా బాబు, అక్కడ తెచ్చేవాడు, వీడు ఎక్కడే వస్తున్నాడు అని. అలా
సో ఇట్లా ఏదో ఒక రకంగా వాడి పేరు పైకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో, అది కుటిలమైన ఆలోచన అంటారా ఏమో నాకు తెలీదు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. మొత్తానికి ఎలా వచ్చినప్పటికీ కూడా ఇట్లాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు అలాగూ కొంతమంది ఉన్నారు. మన ఎవరో అడిగారు, అదేంటండి ఇప్పుడు భద్రాచలంలో ఆయన రామనారాయణ అంటున్నారు ఏంటండి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాయండి రామనారాయణ? ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేవాళ్ళకే తెలియాలి. ఏమి ఇదంతా ఏమంటే వాళ్ళ పేరు చెప్పాను కదా, వాళ్ళ పేరు పడిపోతుంది అని, వాళ్ళు ఎవరిని గుర్తించడం లేదని, వాళ్ళే వైష్ణవాన్ని ఏదో అక్కడ ఉద్ధరిస్తున్నట్టు అని, ఎంత ఒక పిచ్చి ఆలోచన, అంత తప్పించి ఇంకేం లేదు. ఉన్నటువంటి దానిలో డోంట్ స్ప్లిట్ ఇన్ ద ఫ్లోయింగ్ వాటర్ అని చెప్పి చెప్తారు చూడండి, ప్రవహించే నీళ్ళలో ఉమ్మేయకండి అని. అట్లాంటి పనులు చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి తప్పించి లేకపోతే అలా ఏమి ఉండదు. శ్రీరామచంద్రుడి కళ్యాణం అంటే ఇది కేవలం వైష్ణవులు చేసేదే కాదు. వాడవాడలా పందెళ్ళు వేసి వైష్ణవులే చేయటం లేదు ఇక్కడ. అసలు ముందు మనం గుర్తించాల్సిన విషయం, మనం స్మార్తులం, శివకేశవులకి భేదం అనేది లేదు. మనం ఇద్దరినీ ఒకే రకంగా పూజ చేస్తాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటాం. శివస్య హృదయం విష్ణువు విష్ణువస్య హృదయం శివ అంటాం. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అంటాం. అలాగే రుద్రోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, అందులో చెబుతాడు, ఎవడైతే విష్ణువుని ద్వేషిస్తున్నాడో వాడు శివుణ్ణి కూడా ద్వేషించినట్టే. అది శివుల యొక్క ఉపనిషత్తు, రుద్రోపనిషత్తు. విష్ణువుని ద్వేషించద్దు అని చెప్తున్నాడు అందులో. ఎవరైతే విష్ణువుని ద్వేషిస్తున్నాడో వాడు శివుణ్ణి కూడా ద్వేషించినట్టే. ఎవడైతే శివుణ్ణి ద్వేషిస్తాడో వాడు విష్ణువుని కూడా ద్వేషించినట్టే. అలా మీరు ఎప్పుడూ చేయొద్దు, ఇద్దరూ ఒకటే, శివకేశవులకు భేదం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆ మాటను గుర్తుపెట్టుకునే ఇవాళ మనం ఆ భద్రాచలంలో కళ్యాణం చేసినా, లేకపోతే శ్రీశైలంలో కళ్యాణం చేసినా, కాళహస్తిలో కళ్యాణం చేసినా, ఎక్కడైనా పరమాత్మ స్వరూపం ఒకటేను అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం ఈ పనులు చేస్తున్నాం. కాబట్టి అటువంటి పనులు ఏదో జనం ఒక బాటను పోతూ ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు అవి చెడగొట్టాలి అనే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఆ భగవంతుడే సద్బుద్ధి ప్రసాదించాలి అని మనం ప్రార్థించడం తప్పించి అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్.